ప్లాన్ చేసి తన బిడ్డని చంపారంటూ బిగ్ టీవీతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మృతుడు యావన్ తల్లి. నిన్న తన కొడుకు 7:30కు ఇంట్లో నుంచి బయటికి వెళ్లాడని, నిందితులు యావన్ దగ్గరకు వచ్చినప్పుడు తనకు ఫోన్ చేశాడని ఆమె చెప్తున్నారు. గుడి దగ్గరికి రమ్మని చెప్పి కత్తితో పొడిచి చంపారని ఆవేదన వ్యక్తం చేస్తోందామె. అమ్మాయి తరపు బావ, మేనల్లుడు, అన్నదమ్ములు కలిసి తన కొడుకుని చంపేశారని వాపోతోంది. నిందితులకు ఉరిశిక్ష వేయాలని కోరుతోంది తల్లి. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. నిన్న చిలకలగూడలో మృతి చెందినటువంటి అంటే హత్యలో మృతి చెందినటువంటి యువన్ అలియాస్ అఖిల్ ఎవరైతే ఉన్నారో తనకు సంబంధించిన తల్లి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అమ్మ, ఎన్ని గంటలకు నిన్న యువన్ ఇంట్లో నుంచి బయటకు వచ్చారు? 7:30కు ఎప్పుడు వెళ్ళాడంటే సార్, నాకు 9:15 ఫోన్ చేశాడు. మమ్మీలు వచ్చారు. మమ్మీ అంటే ఎవరు నాన్న అంటే చంద్రకోళ అన్నాళ్ళు. పక్కకు రామంటున్నాడంటే ఎందుకు నాన్న అన్న. ఆ లోపే కొట్టి పీక కోసేశారంట సార్. మా ఈ ఏరియాకి ఎందుకు వచ్చేవాడమ్మా? వాళ్ళే వచ్చారు సార్. హనుమంతుడు గుడి ఉంది, హనుమంతుడు గుడి దగ్గరికి వచ్చి పిల్లలని వారసి గుడి దగ్గరికి రమ్మని పొడిచి అక్కడ చంపేశారు సార్. ఒకరి తర్వాత ఒకరు బండ్లు వేసుకొని. ఇప్పుడు సంబంధించినటువంటి ఎక్కడైతే పొడిచారో అక్కడ వీడియో ఉంది, మీకే తెలుసు. ఏం చెప్పుకున్నా నా కొడుకు తిరిగి వస్తాడా సార్? తిరిగి రాడు సార్. వాళ్ళకి మట్టి ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష వేయాల్సిందే సార్. ఆ అమ్మాయికి భయం చెప్పుకోవాలి సార్. మేము వద్దన్నాం కూడా సార్. అంటే ఆ అమ్మాయి వాళ్ళతో మేము మాట్లాడాం సార్. ఏమీ లేదయ్యా, మా బిడ్డ ఇంకా చిన్నపిల్లోడు, మీ పిల్ల చిన్నపిల్ల, తర్వాత చూసుకుందాం సార్. వాళ్ళ కాళ్ళు కూడా మొక్కాం సార్. మీ పిల్లని మీ దగ్గర పెట్టుకోండి అయ్యా, మా బిడ్డని మా దగ్గర పెట్టుకుంటాడు. అది ఖర్చు పెట్టుకొని దాని బావ, ఆడి మేనల్లుడు కలిపి నా కొడుకుని చంపేశారు సార్. చంపేశారు సార్. ఆ అమ్మాయి కూడా రికార్డింగ్ మా బావ చంపేస్తాను అన్నా నిన్న అని కూడా ఆ పిల్లడికి మెసేజ్ పెట్టింది సార్. వాళ్ళు అన్నారు సార్, పగబట్టారు, చంపుతా ఉన్నారు, అట్లానే చంపేశారు సార్. న్యాయం కాదు, ఉరి శిక్ష కంపల్సరీ వేయాలి. ఒకసారి ఎప్పుడు నిన్ననే మాట్లాడండి. నేను పనికి వెళ్ళి వచ్చినాను సార్. పెరుగులో చక్కెర వేసి తినిచ్చి మా ఇంటికి వెళ్ళిపోయినా సార్. వీళ్ళింట్లోనే ఉంటాడు సార్. చూస్తా ఉన్నాము, యువన్ కి సంబంధించిన తల్లి మాట్లాడుతూ ఉంది. నిన్న సుమారుగా 7:30 గంటల సమయంలో అందరూ కూడా దుండగులు వచ్చేసి దాడి చేసేటువంటి సమయానికంటే ముందే తల్లితో మాట్లాడినట్టు కూడా చెప్తా ఉన్నారు. రేపు ఎగ్జామ్ ఉండగా కూడా ఇటు తన పెద్దమ్మ ఇంటికి వచ్చి చదువుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ మర్డర్ జరిగింది. గతంలో ఆ అమ్మాయికి సంబంధించి బంధువులకు కూడా మేము చెప్పాము, తను చిన్నపిల్ల, మావాడు చిన్నపిల్లడే, తర్వాత ఇది ఏమైనా ఉంటే చూసుకోవచ్చు, బట్ ఇప్పుడు ఏమీ వద్దు అంటూ కూడా బంధువులు, అంటే ఈవెన్ బంధువులు, తల్లిదండ్రులు కూడా అమ్మాయికి సంబంధించిన బంధువులకు, తల్లిదండ్రులకు కూడా చెప్పామంటూ కూడా చెప్తూ రోధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్టు హరితో విజయ్, బిగ్ టీవీ, సికింద్రాబాద్ నుండి.